ఆయన నెంబర్ వన్. ఆయన చేసేది చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిశారు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది, ఇంకా బాగా జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 4వ ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్ రాజకీయ నేత. ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడుకునే అవసరం లేదు. ఈయన ఈసారి ముఖ్యమంత్రి అనుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో గెలిచారు, కొత్తగా వచ్చారు. ఆయన పనితీరు ఎలా ఉందంటే? ఆయన పనితీరు కూడా బాగుంది కదా. రెండు బాగుండబట్టి అభివృద్ధి జరుగుతుంది, ముందు ముందు ఇంకా జరుగుతాయి. మొన్న సర్జరీ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, కుటుంబజానికి చూసే ఉంటారు మీరు కూడా. నేను చూడలేదు సరిగ్గా. ఆయన సర్జరీ జరిగింది, ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. ఏంటి ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి? మనం మంచిగానే తీసుకోవాలి, మనం తిడితే తప్పుగా తీసుకోవాలి, కానీ ఆయన వెళ్ళి పరామర్శిస్తే తప్పే ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం బలంగా ఉందని మరోసారి నిరూపణ అయింది. వాళ్ళు కలవడం మారా ఇది వారా ఉండాలండి, ఉంటేనే కదా మనకు మంచిది. వీళ్ళు పుల్లలు పెట్టాలి, కూటమిని విడగొట్టాలని చూస్తున్నారు కదా. ఏదైనా మనలో ఉంటుంది, ఓకే, వీళ్ళల్లో ఉంటుంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటుంది. వీళ్ళు ఇదే అవగాహనతో నటిస్తే ప్రజలు ఇంకా బాగుంటారు. 15 ఏళ్ళు కలిసే ఉంటామని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. కూటమి ఉంటుంది, జరగచ్చు కూడా. సో మీ ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, ఆ బంధం కావచ్చు, ఏం చెప్తారంటే వాళ్ళిద్దరి మధ్య? ఒక హెల్తీ రిలేషన్షిప్ అన్న, ఒక అన్న తమ్ముడే అనుకుందాం, ముగ్గురు శిష్యులు అనుకుందాం. ఏంటి ఆ రిలేషన్షిప్ వల్లే ఇంతవరకు అభివృద్ధి జరుగుతుంది. చివరిగా సార్, వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? అది మనకు అనవసరం అండి. వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళు ఎప్పుడు తిడతానే ఉంటారు. మన అభివృద్ధి మనం నడుచుకుంటా పోవటమే. అంతే అయిపోయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అది మాది తెలంగాణ, ఆంధ్ర కాదు. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ మంచిగానే నడుస్తుంది. చూస్తూ ఉంటారు కాబట్టి గతంతో పోల్చుకుంటే జగన్ గారు గతంలో పోల్చుకుంటే చాలా బెటర్. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే అభివృద్ధి పరంగా కొద్దిగా పర్లేదు, బాగానే నడుస్తుంది. రోడ్స్ కానీ చూస్తూ ఉంటారు కాబట్టి పక్కన స్టేట్ అయినా ఎలా అనిపించింది? గతంలో రోడ్ల పరిస్థితులు కానీ ఇప్పుడు రోడ్ల పరిస్థితులు కానీ? రోడ్ల పరిస్థితి కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే మా తెలంగాణ అంత ఏంటంటే మనకి దీని గురించి పెద్ద అవగాహన లేదు. ఇటు పక్కనే మా తెలంగాణ, ఖమ్మం డిస్ట్రిక్ట్ మాది, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. జగన్ గారు రేపు గెలిచాక అమరావతి రాజధాని మారుస్తానట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ రేపు జగన్ గారు వస్తే 29లో అప్పుడు దాన్ని మనం అంత చెప్పలేము కదా. జగన్ గారు అయితే మావిగాని అంటున్నారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి పెడతారంట రాజధాని జగన్ గారు. ఏది అమరావతి మంచిది అనుకుంటున్నారా, ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ మంచిది అనుకుంటున్నారా? దాన్ని మనం అంత విమర్శించే స్థాయి కాదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉంది, మాకు అమరావతి ఆల్రెడీ చట్టబద్ధత కూడా అయింది. కానీ జగన్ గారు మాత్రం మావిగన్ అనే దాన్ని బాగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి. తీసుకెళ్తున్నారు. ఇప్పుడు గెలిచారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అమరావతి అని చెప్పేసి కేంద్రం కూడా తీర్పు ఇచ్చేసింది కదా, ఆమోదం తెలిపింది కదా. వాళ్ళ తర్వాత మావిగన్ అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి పొలిటికల్ గా? ఇప్పుడే కదండి అది పార్టీ బలోపేతం అవడానికి మార్గాలు ఉన్నాయని ఆశిస్తున్నాను నేను. సో ఆయన మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి అంటే ఓకే, మంత్రిగా ఆయన ఏమైనా ఈ 2 ఏళ్లలో ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేశారా? చేసినట్టేనండి. కాకపోతే ఆయన ఉన్న నియోజకవర్గానికి ఆయన ఓకే, ఇటువైపు రాలేదు కాబట్టి ఓకేనండి. విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోటీ చేస్తే మేబీ అంత ఆదరణ రాకపోవచ్చు. ఎందుకన్నా అక్కడ ఆయన ఎంత పెద్ద హీరో మనకు తెలిసిన విజయ్ గారు, అంతకనే పెద్ద హీరో ఏపీలో పవన్ కళ్యాణ్ గారు, ఏపీ తెలంగాణలో. అవును, బట్ ఏంటంటే కొంచెం కరిష్మా అనేది ఉపయోగపడట్లేదా ఎన్నికల రూపంలో, అంటే ఓట్ల రూపంలో? అంటే ప్రజలు కొంచెం ఇంకా ఆ దాటికి రాలేదండి. నార్మల్గా అయితే చెప్పలేము. మొన్న సర్జరీ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవును చూసాను. ఏంటి దాని మీద ఒపీనియన్? మేబీ అయ్యొచ్చు. ఇప్పుడు ఎట్లా కాదన్నా ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి జనాలు చేయి లాగి చేశారని చెప్పారు. ఆయన సొంత మొత్తం ట్రోల్ చేస్తుంది, చూసే ఉంటారు మీరు. అది ఒకళ్ళు బాగుంటే అందరు చేసేదే కదండి. మోసి పవన్ కళ్యాణ్కి భుజాలు నొప్పులు వచ్చినాయంటారు వాళ్ళు. ఈ విషయంలో కూడా ట్రోల్ చేస్తున్నారు ఆయన. ఏ విషయాన్నైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అది కామన్ అండి. దాన్ని మనం తప్పుగా చెప్పలేం, అది మనం చెప్పలేము. సరే, ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని. ఆయన వెళ్ళి కలిశారు, ముఖ్యమంత్రి గారి స్వయాన హాస్పిటల్కి వెళ్ళేది కూడా. అవును, కలిశారు, చూశాను. ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు ఆయన రావడం కూడా ఒక ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అండి. ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన వచ్చారు, ఈయన ఇబ్బందులు ఉన్నప్పుడు నేను రావాలి కదండి. కూటమిలో కుంపట్లు ఉన్నాయి, చీలికలు వచ్చినాయి, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన వెళ్ళి కలిశారు, వాళ్ళిద్దరి మధ్య బంధం బాగానే ఉందనుకోవచ్చా? బాగానే ఉందండి. 15 ఏళ్ళు కలిసే ఉంటామంటున్నారు వాళ్ళు. అయితే ఉంటారండి, దాంట్లో నమ్మకం ఉందండి. సో విడదీయాలనుకునే వాళ్ళకైతే లేదు. పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. ఇంకా అతని ఆరోగ్యం కూడా బాగుండాలి.
ఉంటే చేయగలడు. ఖచ్చితంగా బాగుండాలి. మొన్న సర్జరీ జరిగింది ఆయన. అదే పాపం 2 సార్లు నుంచి. అవును, బాగుండాలి, చక్కగా చెయ్యాలి. అతను ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు. వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ప్రజలకి ఎవరు పనిచేస్తారో వాళ్ళే మనకి హితులు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు ఈ శాఖలకి. ఎలా అనిపిస్తుంది ఆయన ఈ 2 సంవత్సరాల పని ఆయన వరకు మాట్లాడుకుంటే? అబ్జర్వ్ చేయాలండి, చూడాలి. సరే, మొన్న జరిగిన సర్జరీ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి పరామర్శించారు ఆయన. అవును, ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అది కామన్ కదా, ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో లోకలోకలు ఉన్నాయి, పడట్లేదు, కూటమిలో కుంపట్లన్నట్టుగా రకరకాల ఏం ఉండవండి, ఉండవు. ఇప్పుడున్న అంతర్జాతీయ నేషనల్ పాలిటిక్స్ దృష్ట్యా ఉండవు. 15 ఏళ్ళు కలిసే ఉంటామని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. అదేమో కానీ ఇప్పటివరకు అయితే లేవు, ఇప్పటిదాకా లేవని అనుకుంటున్నాం. మీ ఒపీనియన్ ప్రకారంగా సార్, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న ఆ రిలేషన్ గురించి చెప్పాలనుకుంటే? అవసరమైన రిలేషన్, పొలిటికల్గానా లేక పొలిటికల్గా అవసరమైన రిలేషన్. ఓకే, థ్యాంక్స్. గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కెమెరా వైపు చూడండి. పవన్ కళ్యాణ్ బాగానే ఉంది, గవర్నమెంట్ అయితే బాగుంది. అంటే మనం పవన్ గారి గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ 4వ ముఖ్యమంత్రి, ఆయన మనం కొత్తగా చెప్పేది ఉండదు. పవన్ గారి గురించి అసలు అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన వరకు ఆయన పనులు మాత్రం బాగానే చేస్తున్నారు. 2 ఏళ్ళలో కొన్ని గిరిజన డబ్బులు ఏమి లేదు. అసలు లంచాలు అనేది గవర్నమెంట్లో లంచం అనేది ఏమి లేదు, తీసుకోవట్లేదు. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఏంటంటే పవన్ కళ్యాణ్ గిరిజనులు వస్తాను, గిరిజనులకి రోడ్లు వేపిస్తున్నాడు. ఏది వెనకబడిన ప్రాంతాల్లో అది వేశారు. అది మన వైజాగ్ ఏరియాలో. మరి ఇక్కడ పంచాయతీ మంత్రి కాబట్టి ఆయన వరకు మాత్రం రోడ్లు మాత్రం బాగానే చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ జనాలు. లేదు, అందరూ సినిమా యాక్టర్లే. ఇప్పుడు విజయ్ అన్నారు సినిమా యాక్టర్ కదా, ఆయన తిరగట్లేదా? అదే అంతే. సినిమా యాక్టర్ అనేది ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. మరి ఎలా సంపాదించుకోవాలి? రాజకీయంలో సంపాదించడానికి వచ్చి ప్రజాసేవకి వచ్చి ప్రజాసేవ చేస్తారు ఆయన. అంతే తప్ప సినిమాల్లో ఆయన సొంత సంపాదన ఆయన కుటుంబం కట్టుకుంటే ఆయన సినిమాలు యాక్షన్ చేస్తారు తప్ప. సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. అవును, కుటుంబానికి. అవును, ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు. అవును, పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి? పరామర్శించాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడు తప్పనిసరిగా పరామర్శిస్తేనే కరెక్ట్. అంటే ఇంటికి హాస్పిటల్ వెళ్ళి పరామర్శించారు ఆయన. పరామర్శించాలి, తప్పదు. కూటమి లేదు, కుట్రలో అయిపోయింది, కూటమి ఏమి లేదు, అసలు ఏమి లేదు. కూటమి వీళ్ళు బయట అనుకోవడం తప్ప ఏమి లేదు. నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అంటే పవన్ గారికి చంద్రబాబు నాయుడు ఏమి లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం అనుబంధం గురించి ఏం చెప్తారంటే మీరు? బాగానే ఉంది. ఓకే, వెరీ గుడ్. 15 ఏళ్ళు కలిసే ఉంటామంటున్నారు. ఉంటారు. వాళ్ళు విడదీయాలనుకుంటారు చాలా మంది. ఏముందండి, ప్రతిపక్షాలు ఏముంది, వాళ్ళు విడిపోతే మనం పైకి వస్తామని. అది సాధ్యమైందా? సాధ్యం అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రిగా కూడా ఉన్నారు. ఈ 2 ఏళ్ల పరిపాలన ఆయన వరకే మాట్లాడుకుంటే ఆయన ఎలా అనిపించింది? ఆయన పనితీరు పర్వాలేదండి కొద్దిగా. ఎందుకంటే యూత్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏంటో కష్టం అండి, చాలా కష్టం. అది కాదండి, మీకు ఏంటో తెలుసా? మీకు తమిళనాడు రాజకీయాలంతా వేరు. వన్ వే కొట్టేస్తుంది అదంతా. ఇక్కడ కష్టం మనకి ఆంధ్రప్రదేశ్లో పని చేయాలి. మొన్న సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి. అవును, ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు స్వయాన. తప్పదుగా మరి. అంటే వాళ్ళిద్దరి మధ్య లోకలోకలు ఉన్నాయి, చీలికలు చిచ్చాయి కాదండి, అది కాదు, తప్పదు. ఎందుకంటే ఆ పోర్టుపల్లిలో ఉన్నాడు, డీసీఎంగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. పలకరించకపోతే ఎలాగా? కేవలం రాజకీయ బంధంగా చూడొచ్చు వాళ్ళిద్దరి మధ్య. లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి రాజకీయం చేసే వ్యక్తి, 100% గ్యారంటీ. అటు ఇటు చేసి బలైపోయేది ఈయన. కాంగ్రెస్ తో కలవగలడు ఆయన, బీజేపీ. మీకేంటి అసలు ఏదైనా చేసేస్తాడు. అటు చూడు కెమెరా వైపే. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి చేస్తున్నారా? ఏమీ చేయట్లేదు అంటున్నారు జగన్ గారు. కెమెరా వైపే చూడండి. అన్ని ఇస్తున్నాడు, అన్ని ఏమి ఇవ్వట్లా, ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు అంటున్నాడు ఆయన. సరే, జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? ఈ ప్రభుత్వం అప్పుడేం నచ్చింది, ఇప్పుడేం నచ్చలా? ఇప్పుడే బాగుందండి. జగన్ గారు మరలా గెలుస్తారా? జగన్ గారా గెలవరా? ఎందుకు గెలవరు అనుకుంటున్నారు? సరే, ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? అంతా బాగుందండి. ఎవరు ఈసారి అన్ని సౌకర్యం బాగా చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు. అన్ని రోడ్లు ఎలా ఉన్నాయి మొత్తంగా? గెలుస్తారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు? ఓకే.